హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా టాప్ 200 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 161వ ప్రశ్న నుంచి 180వ ప్రశ్న వరకు డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న 161వ ప్రశ్న. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 నివేదిక ప్రకారం సంఖ్యాపరంగా ఎక్కువ మంది పేదరికం నుంచి విముక్తి పొందిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నవ స్థానంలో నిలిచింది అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల 2023వ సంవత్సరంలో ఈ యొక్క జాతీయ బహుముఖ పేదరిక సూచిని విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా సంఖ్యాపరంగా మరియు నిష్పత్తి పరంగా తెలంగాణ రాష్ట్రం అనేది పేదరికం నుంచి విముక్తి పొందిన రాష్ట్రాలలో 14వ స్థానంలో ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నవ స్థానంలో ఉంది పేదరికం విముక్తి పొందిన రాష్ట్రాలలో? అది సంఖ్యాపరంగా అయినా నిష్పత్తి పరంగా అయినా ఎన్నో స్థానం అంటే 14వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ యొక్క పేదరికం అనేది 7.3% విముక్తి పొందడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్లయితే 7.30% మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 162వ ప్రశ్న. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023లో అత్యధికంగా భారత్లో పేదరికంలో ఉన్న రాష్ట్రం ఏదని అడగడం జరుగుతుంది. జాతీయ బహుముఖ పేదరిక సూచి 2023 ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ట్రంగా బీహార్ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. 2వ స్థానంలో జార్ఖండ్ నిలవడం జరిగింది. 3వ స్థానంలో మేఘాలయ నిలవడం జరిగింది. 4వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. వీటి వరుస క్రమం అడగడానికి అవకాశం ఉంది. 2022లో జరిగినటువంటి గ్రూప్ 2లో కూడా గ్రూప్ 1లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వరుస క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ అనేవి టాప్ 5 స్థానాలలో అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ట్రాల్లో నిలవగా, అత్యల్పంగా పేదరికం ఉన్న రాష్ట్రాలలో కేరళ, గోవా అనేవి చివరి స్థానంలో నిలవడం జరిగింది. అంటే ఈ యొక్క రాష్ట్రాలలో పేదరికం అనేది అతి తక్కువగా ఉంది. అయితే అత్యధికంగా పేదరికం ఉన్న బీహార్ రాష్ట్రంలో ఎంత శాతం పేదరికం ఉంది అంటే 33.76% అనేది ఉండడం జరిగింది. 2015-16 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి పేదరికం ఎంతగా ఉంది అంటే 51.89% ఉన్న పేదరికం ప్రస్తుతం మాత్రం బీహార్ రాష్ట్రంలో తగ్గుముఖమైతే పట్టడం జరిగింది. మరొకటి 163వ ప్రశ్న. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఇది 2019-21కి సంబంధించిందండి. అయితే ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం తెలంగాణలో బహుముఖ పేదల శాతం అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అని అడగడం జరుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది 2019-21 సంవత్సరానికి సంబంధించినది. దీని ప్రకారం తెలంగాణలో అత్యధికంగా పేదరికం ఉన్న జిల్లాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అనేది మొదటి స్థానంలో నిలవగా, 2వ స్థానంలో జోగులాంబ గద్వాల నిలవగా, 3వ స్థానంలో వికారాబాద్, 4వ స్థానంలో ఆదిలాబాద్ అనేవి నిలవడం జరిగింది. అదేవిధంగా 164వ ప్రశ్న. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం తెలంగాణలో బహుముఖ పేదల జనాభా శాతం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏదని అడగడం జరుగుతుంది. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. అత్యల్పంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం తెలంగాణలో అత్యల్పంగా పేదరికం ఉన్న జిల్లాగా పెద్దపల్లి అనేది మొదటి స్థానం నిలిచింది. ఇక్కడ కేవలం 2.17% మాత్రమే పేదరికం అనేది ఉండడం జరిగింది. 2వ స్థానంలో వరంగల్ అర్బన్ అనేది ఉండడం జరిగింది 2.41%తో. 3వ స్థానంలో కరీంనగర్ అనేది 2.50%తో 3వ స్థానంలో నిలవగా, 4వ స్థానంలో
హైదరాబాద్ అనేది నిలవడం జరిగిందండి. కాబట్టి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం అత్యధికంగా పేదరికం అంటే మనకు గుర్తుకు రావాల్సినది ఆసిఫాబాద్ మరియు జోగులాంబ గద్వాల ఉండగా, అత్యల్పంగా అయితే మాత్రం పెద్దపల్లి, వరంగల్ అర్బన్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సూచీలు. 165వ ప్రశ్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, దీనినే DDU-GKY కింద గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను ఇవ్వడంలో, అనంతరం వారికి ఉపాధిని కల్పించడంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం వచ్చేసి ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఒడిశా రాష్ట్రం అండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి DDU-GKY అనేటువంటి పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇవ్వడంతో పాటు వారికి ఉపాధిని కూడా కల్పించడం జరుగుతుంది. అలా ఉపాధిని కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం వచ్చేసి ఒడిశా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 166వ ప్రశ్న, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హన్మకొండ జిల్లా కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఎప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది అని అడగడం జరుగుతుంది. 2023 జూలై 8వ తేదీన కాజీపేట మండలం అయోధ్యపురంలో యొక్క రైల్వే వ్యాగన్స్ తయారీ పరిశ్రమకి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క తయారీ పరిశ్రమకి అయ్యేటువంటి వ్యయం ఎంత అంటే 521 కోట్లు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతీయ రైల్వేలోనే 2వ అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉంది అంటే అది తెలంగాణలో ఉన్నటువంటి హన్మకొండ జిల్లా అయోధ్యపురం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ యొక్క నిర్మాణ బాధ్యతలను ఎవరు తీసుకోవడం జరిగింది అంటే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తేదీ మాత్రం అడగడానికి అవకాశం ఉంది. 2023 జూలై 8వ తేదీ అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ అంటే హన్మకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం అని. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ అని గుర్తుంచుకోండి. 167వ ప్రశ్న, తెలంగాణ తొలి గిరిజన స్వతంత్ర సమరయోధుడు రామ్జీ గోండ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ మ్యూజియంని ఏర్పాటు చేయబోతుందని అడగడం జరుగుతుంది. తెలంగాణ తొలి గిరిజన స్వతంత్ర సమరయోధుడైనటువంటి రామ్జీ గోండ్ యొక్క మ్యూజియంని 25 కోట్ల వ్యయంతో హైదరాబాద్లో ఉన్నటువంటి అబిడ్స్ గిరిజన శాఖ యొక్క స్థలంలో ఈ యొక్క మ్యూజియాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా. ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అబిడ్స్ గిరిజన శాఖ స్థలంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు రామ్జీ గోండ్ అనేటువంటి వ్యక్తి 1850 నుంచి 60 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా జనగాం అంటే ఆసిఫాబాద్ కేంద్రంగా బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేసినటువంటి ఒక గొప్ప గిరిజన నాయకుడు మరియు స్వతంత్ర సమరయోధుడు. అలాంటి గొప్ప వ్యక్తి అనేది భవిష్యత్ తరాల వారికి కూడా అతని యొక్క గొప్పతనం తెలియాలనే ఉద్దేశంతో ఇతని యొక్క మ్యూజియాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి అబిడ్స్ గిరిజన శాఖ స్థలంలో 25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1850 నుంచి 60 సంవత్సరంలో ఈ యొక్క 10 సంవత్సరాలలో ఆదిలాబాద్ జిల్లా జనగామను కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారిపైన తిరుగుబాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 1850లో నిర్మల్ కేంద్రంగా వీరోచితమైన పోరాటం అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే 1860 ఏప్రిల్ 9న ఈ యొక్క బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రామ్జీ గోండ్ని 1860 ఏప్రిల్ 9న నిర్మల్లో ఉన్నటువంటి ఊడల మర్రికి ఉరితీసి చంపివేయడం జరిగిందండి. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క మ్యూజియంని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని డైరెక్ట్ అడగవచ్చు. హైదరాబాద్ అబిడ్స్లో ఉన్నటువంటి గిరిజన శాఖ స్థలం అని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి, 168వ ప్రశ్న. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3
ల్యాండర్ దిగిన ప్రాంతం ఇకపై ఈ క్రింది ఏ పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని మోడీ గారు ప్రకటించారు అని అడుగుతున్నాడు. కాబట్టి జూలై 14వ తేదీన చంద్రయాన్ 3 అనేటువంటి రాకెట్ అనేది నింగిలోకి దూసుకెళ్ళగా ఆగస్ట్ 23వ తేదీ నాడు చాలా ఇంపార్టెంట్ అండి. ఆగస్ట్ 23వ తేదీ నాడు చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ అయినటువంటి విక్రమ్ అనేటువంటి ల్యాండర్ అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన అత్యంత సురక్షితంగా దిగడం జరిగింది. అందువల్లనే ఆ యొక్క చంద్రయాన్ 3లో ఉన్నటువంటి ల్యాండర్ దిగినటువంటి ప్రాంతాన్ని ఇక నుంచి శివశక్తిగా పిలవాలి అని ప్రధాని మోడీ గారు ప్రకటించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఏం పేరు అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి శివశక్తి అని గుర్తుంచుకోండి. ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోండి. మనం 2019వ సంవత్సరంలో చంద్రయాన్ 2 అనేటువంటి పేరున ఈ యొక్క చంద్రునిపైకి ఒక రాకెట్ని అయితే పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆ యొక్క చంద్రయాన్ 2లో భాగంగా చంద్రునిపై దిగినటువంటి ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని ఇక నుంచి తిరంగా పాయింట్గా పిలవాలని ప్రధాని మోడీ గారు పేర్కొనడం జరిగిందండి. 2019లో చంద్రయాన్ 2లో భాగంగా దిగినటువంటి ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని తిరంగాగా పిలవాలని, ప్రస్తుతం చంద్రయాన్ 3లో భాగంగా దిగినటువంటి ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా పిలవాలని, అదేవిధంగా ఈ యొక్క చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ దిగిన రోజుని నేషనల్ స్పేస్ డే అంటే ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా నిర్వహించుకోవాలని భారత ప్రధాని మోడీ గారు పిలుపునివ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శివశక్తి అయినా తిరంగా అయినా ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే, ఈ మూడింటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక 169వ ప్రశ్న, 2021వ సంవత్సరానికి గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎంపికైనది ఎవరు అని అడగడం జరుగుతుంది. ఈ యొక్క 2021వ సంవత్సరానికి ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులని 2023వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఇందులో ఉత్తమ నటుడిగా ఎవరు నిలిచారు అంటే అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఉత్తమ నటుడిగా నిలవడం జరిగింది. అది ఏ చిత్రానికి నిలిచారు అంటే పుష్ప అనేటువంటి చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డును పొందడం జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులలో ఏ ఒక్క తెలుగు వ్యక్తి కూడా ఉత్తమ నటుడు అవార్డు అనేది పొందలేదు. తొలిసారిగా అల్లు అర్జున్ గారు ఈ యొక్క ఉత్తమ నటుడిగా గెలవడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటి అనేటువంటి అవార్డును ఇద్దరు సంయుక్తంగా విజేతలుగా నిలవడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి ఆలియా భట్. ఈమె నటించినటువంటి గంగూబాయ్ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను, అదేవిధంగా కృతి సనన్ ఈమె నటించిన మీమీ చిత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన నటనకు గాను వీరిద్దరికీ సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ చిత్రం వచ్చేసి రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనేది ఇస్రో మాజీ శాస్త్రవేత్త అయినటువంటి నంబి నారాయణ్ గారి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ జనరంజక చిత్రంగా తెలుగు చిత్రం RRR అనేది నిలవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రం అయినటువంటి ఉప్పెనకి ఈ యొక్క ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు అనేది రావడం జరిగింది. ఇక 170వ ప్రశ్న, రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సినటువంటి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యల కోసం RBI ఇటీవల నియమించిన కమిటీ ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి ఎవరి నేతృత్వంలో RBI కమిటీని నియమించింది అంటే RS రాథోడ్ నేతృత్వంలో ఈ యొక్క కమిటీని నియమించింది. ఎందుకోసం అంటే ఈరోజు ఉన్నటువంటి రూపాయిని ఇక భవిష్యత్తులో అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు కావలసినటువంటి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక చర్యలను
చూపెట్టాలి, సిఫారసు చేయాలని తెలియజేయడం కోసమై ఈ యొక్క కమిటీని అయితే నియమించడం జరిగింది. 171వ ప్రశ్న, ఇటీవల ఆపరేషన్ కన్విక్షన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి ఆపరేషన్ల పైన ఎగ్జామ్లో తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఇటీవల ఒక రాష్ట్రం అనేది ఆపరేషన్ కన్విక్షన్ను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎందుకోసం ఈ యొక్క ఆపరేషన్ని ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది అంటే అత్యాచారం, హత్య, గోహత్య, మత మార్పిడి, ఫోక్సో చట్టం కింద నేరస్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్షను త్వరగా విధించడం కోసం ఈ యొక్క ఆపరేషన్ అయితే ప్రారంభించడం జరిగిందండి. ఎవరైతే ఇలాంటి క్రూరమైనటువంటి నేరాలు చేస్తున్నారో వాళ్ళకి ఏళ్ల తరబడి నుంచి శిక్ష పడకపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారికి త్వరగా శిక్ష విధించడం కోసమై ఈ యొక్క ఆపరేషన్ కన్విక్షన్ని ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. 172వ ప్రశ్న, భారతదేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలును ఏ రాష్ట్రంలో ప్రారంభం కాబోతుందని అడగడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే తొలి రైలుగా హైడ్రోజన్తో నడిచే రైలు హర్యానాలో ఉన్నటువంటి జింద్ జిల్లాలో ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క రైలులోనే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ని విద్యుత్తుగా మార్చడానికి ఫ్యూయల్ సెల్స్ను కూడా ఉపయోగించడం జరుగుతుందండి. ఇవన్నీ అడగకపోయినా కూడా భారతదేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి జింద్ జిల్లా అని గుర్తుంచుకోండి. ఇక 173వ ప్రశ్న, ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ పైన అంతర్జాతీయ సదస్సును ఏ దేశంలో నిర్వహించడం జరిగిందని అడుగుతున్నాడు. 2023 జూలై 5వ తేదీన ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ పైన అంతర్జాతీయ సదస్సుని భారతదేశంలో ఉన్నటువంటి న్యూఢిల్లీ వేదికగా ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక 174వ ప్రశ్న, ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు పేరేమిటి అని అడుగుతున్నాడు. ఇటీవల కాలంలో అంతరిక్షంలో ఒక పువ్వునైతే పూయించడం జరిగింది. అయితే దాని యొక్క పేరు ఏది అంటే జిన్నియా అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు పేరు జిన్నియా అని గుర్తుంచుకోండి. ఇటీవల ఈ యొక్క జిన్నియా ఫోటోలని నాసా, అమెరికాకు చెందినటువంటి నాసా విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలను వ్యోమగామి స్కాట్ కెల్లీ తీయడం జరిగిందండి. స్కాట్ కెల్లీ అనేటువంటి వ్యోమగామి యొక్క అంతరిక్షంలో పూసిన జిన్నియా యొక్క ఫోటోలను తీయడం జరిగింది. దానిని ఇటీవల నాసా విడుదల చేసింది. కాబట్టి దాని యొక్క పేరు అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి జిన్నియా అనేది అని ఇచ్చి 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జిన్నియా అంటే అంతరిక్షంలో పూసినటువంటి తొలి పువ్వు పేరు అని గుర్తుంచుకోండి. ఇక 175వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి మహిళల కబడ్డీ లీగును ఏ నగరంలో ప్రారంభించారు ఇటీవల అని అడగడం జరుగుతుంది. భారతదేశంలో పురుషులకు సపరేట్గా పురుషుల కబడ్డీ లీగ్ ఏ విధంగా ఉందో మహిళలకి కూడా ఈ యొక్క మహిళా కబడ్డీ లీగును ప్రారంభించాలనేటువంటి ఆలోచన మేరకు 2023వ సంవత్సరంలో దుబాయ్లో ఈ యొక్క లీగునైతే ప్రారంభించడం జరిగింది. మహిళా కబడ్డీ లీగును ఎక్కడ ప్రారంభించారని అడుగుతారు. కాబట్టి దుబాయ్లో అని గుర్తుంచుకోండి. ఈ యొక్క లీగ్లో మొత్తంగా 8 జట్లు పాల్గొనడం జరిగింది. 176వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ ఏఐ న్యూస్ యాంకర్ పేరేంటి అని అడుగుతున్నాడు. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ పేరు ఒడిశా రాష్ట్రంలో ఈ యొక్క ఏఐ న్యూస్ యాంకర్ను తీసుకురావడం జరిగింది. ఆ యొక్క న్యూస్ యాంకర్ పేరు లీసా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశంలోనే తొలి న్యూస్ యాంకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సనా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే తొలి ఏఐ న్యూస్ యాంకర్ అంటే మాత్రం సౌందర్య అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 177వ ప్రశ్న,
ఇటీవల G20 మూడవ షెర్పా సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించారు? G20 యొక్క మూడవ షెర్పా సమావేశాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపి నగరంలో అమితాబ్ కాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగిందండి. అమితాబ్ కాంత్ ఎవరు అంటే గతంలో నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం G20 యొక్క షెర్పాగా కూడా పనిచేయడం జరుగుతుంది. అతని యొక్క అధ్యక్షతన G20 మూడవ షెర్పా సమావేశాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి హంపిలో నిర్వహించడం జరిగింది. 178వ ప్రశ్న, భారతదేశంలో 4 రన్వేలు ఉన్న తొలి విమానాశ్రయంగా ఇటీవల నిలిచిన విమానాశ్రయం ఏది అని అడుగుతున్నాడు. భారతదేశంలోనే తొలిసారిగా 4 రన్వేలు కలిగిన విమానాశ్రయం అనేది ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విమానాశ్రయం అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఇక్కడ 3 రన్వేలే ఉండే. ఇటీవల 4వ రన్వేని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగింది. దీంతో భారతదేశంలోనే 4 రన్వేలు కలిగిన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అంటే అది ఇందిరాగాంధీ విమానాశ్రయం. అది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ నగరంలో ఉన్నది అని గుర్తుంచుకోండి. ఇక 179వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. జిఐ ట్యాగ్స్ పైన ప్రశ్నలు తరచుగా అడుగుతున్నాడు కాబట్టి ఒక జిఐ ట్యాగ్ గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఆతూర్ తమలపాకులు ఏ రాష్ట్రానికి చెందినవి అని అడుగుతున్నాడు. 2023వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తుతుకూడి జిల్లాకు చెందినటువంటి ఆతూర్ తమలపాకులకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 180వ ప్రశ్న, భారతదేశం ఏ దేశంతో కలిసి నోమాడిక్ ఎలిఫెంట్ 2023 ఎక్సర్సైజ్ యొక్క 15వ ఎడిషన్ని నిర్వహించబోతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి భారతదేశం అనేది మంగోలియా దేశంతో కలిసి చేసేటువంటి విన్యాసం పేరు నోమాడిక్ ఎలిఫెంట్ అనే విన్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి 15వ ఎడిషన్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఎక్కడ జరిగింది అంటే 2023 జూలై 15 నుంచి 31 వరకు మంగోలియా రాజధాని అయినటువంటి ఉలాన్ బాటార్లో యొక్క విన్యాసాలు అయితే నిర్వహించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశం ఏ దేశంతో కలిసి నోమాడిక్ ఎలిఫెంట్ విన్యాసం నిర్వహించింది అంటే మంగోలియా అని గుర్తుంచుకోండి. అది ఎన్నవ ఎడిషన్ అంటే 15వ ఎడిషన్. ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఉలాన్ బాటార్ అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు అంటే 2023 జూలై 15 నుంచి 31 అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.